ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాని మీద ప్రకటన చేసిన తర్వాతనే తరుగు తాళ్ళు మీద ప్లస్ బోనస్ మీద స్పష్టమైన విధానంతో మీరు కొనుగోలు ప్రారంభించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. 10 సంవత్సరాలుగా మోడీ చేసిన సర్కారు మీద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ఉన్న ప్రభావం దేని మీదనా దేని మీద అంటే తెలంగాణకు చేసిన అన్యాయాలపై అంటే బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లకు తెలంగాణకు చేసిన అన్యాయాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నెల 14న దీక్ష మరి 10 సంవత్సరాలు చేంజ్ చేసిరే 10 సంవత్సరాలు చేంజ్ చేసారు. మోడీ గారు చేసింది 10 సంవత్సరాలప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది. వాళ్ళకు దీక్ష ఏడేయాలే పోయి అంతకుముందున్న ఫామ్ హౌస్ దగ్గర పోయి దీక్ష 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ దోస్తే కదా. లేకుంటే గాంధీ భవన్ కోసం దీక్ష చేయాలి, లేకుంటే ఏఐసీసీ భవన్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులను కేసీఆర్ కేటీఆర్ వచ్చి బూతులు తిడితేనే కనీసం స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేని నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు, పేర్కొన్నారు, ఖండించారు. సింపుల్. కానీ బండి సంజయ్ తిట్టడానికి మోడీ గారిని తిట్టడం మాత్రం భూతవాస్యాలకు. ఎందుకు దీక్ష చేయాలి మోడీ గారికి? ఈ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు వచ్చినందుక, రైల్వే నిర్మాణానికి నిధులు వచ్చినందుక, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 మంది పేద ప్రజలకు ఇళ్లు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం శాంక్షన్ ఇల్లు కట్టలేదు. మరి దాని మీద వీళ్ళు దీక్షలు ఎందుకు చేయలే? కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిధులు దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు బియ్యం ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా. కరోనా సమయంలో ఈ తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా. గ్రామీణ సడక్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను శాంక్షన్ చేసేందుకు దీక్ష చేస్తున్నా. కిసాన్ సమ్మాన్ నిధి పని రైతుల అకౌంట్లో పైసలు వేస్తున్నందుకు దీక్ష చేస్తున్నా. ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా. సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా. గ్రామ పంచాయతీలో ప్రతి పైసా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులతోని గ్రామాలను అభివృద్ది చేసేందుకు నిధులు ఇస్తున్నా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లను గాని, ఎంపీటీసీలను గాని, వార్డు మెంబర్లను గాని, జెడ్పీటీసీలను గాని ఒక్కసారి అడిగితే గ్రామ పంచాయతీలకు నిధులు ఎవరిచ్చిర్రు, ఏ పార్టీ మోసం చేసింది, దాని గురించి వాళ్ళని అడిగి దీక్ష చేస్తే చాలా బాగుంటుంది. రోజ్గార్ మేళా పేరుతోని లక్షలాది మంది యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు దీక్ష చేస్తారా? ఏ అవినీతి ఆరోపణ లేకుండా, ఏ అవినీతి మచ్చ లేకుండా 10 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించినందుకు దీక్ష చేస్తారా? 370 ఆర్టికల్ను ఈ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఒక్క గజం జాగ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు పాకిస్తాన్ దేశము కబ్జా చేసుకునే ప్రసక్తే లేదు. ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ 370 ఆర్టికల్ను రద్దు చేయలేకపోయింది. దాన్ని కూడా ఒక మతం కోణంతో చూసే ప్రయత్నం చేసింది. ఈ దేశాన్ని 4 ముక్కలు చేసి ఈ దేశాన్ని విభజించిన మూర్ఖత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 370 ఆర్టికల్ను రద్దు చేసేందుకు దీక్ష చేస్తారా? ట్రిపుల్ తలాక్ పేరుతోని ముస్లిం సమాజం యొక్క బతుకులు నాశనమవుతున్నాయి. ముస్లిం సమాజం పూర్తిగా నిర్వీర్యమవుతుందని భావించి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసేందుకు దీక్ష చేస్తారా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దు చేసేందుకు తీసుకొచ్చేందుకు దీక్ష చేస్తారా? 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందూ సమాజం రాముడు జన్మించిన స్థలంలో ఒక భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఎదురుచూస్తున్న తరుణంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసి హిందువుల దగ్గర నుంచి విరాళాలు సేకరించి హిందువుల కోరిక మేరకు హిందువుల చిరకాల వాంఛ అయిన రామ మందిరాన్ని నిర్మించి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసేందుకు దీక్ష చేస్తున్నారా?
దేనికోసం దీక్ష చేస్తారు? అంటే పేదలు బాగుండదు వీళ్ళకు. రాజీవ్ గాంధీ గారే చెప్పారు కదా, కేంద్రం నుంచి ₹1 పంపితే పేదలకు రావడం వస్తే 10 పైసలు మిగులుతున్నాయి వాళ్ళకు. ఇవాళ జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసి, జన్ధన్ జీరో ఖాతాలు ఓపెన్ చేసి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ నేరుగా అకౌంట్లో వేస్తే వాళ్ళ పేదలకు అందుతున్నాయి. వాళ్ళ దానికోసం మీరు దీక్ష చేసేది మేం చెప్పలే, రాజీవ్ గాంధీ గారే చెప్పారు. ప్రపంచమంతా కూడా ది బాస్. అంతగానో దేవుడిని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.